హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంట్లోనే ఉగ్గునైతే ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. ఉగ్గు రెడీ చేసిన తర్వాతనైతే ఇలాగైతే వస్తుంది. ఉగ్గు అని కూడా అనొచ్చు, ఇంకా సెర్లాక్ అని కూడా అంటాము. ఫస్ట్ నేను చూపించిన కదా ఆ పావుతోనైతే 2 గ్లాసుల బియ్యం అయితే తీసుకున్నా. ఆ తర్వాత పప్పులన్నీ అదే పావుతోని సగం సగం తీసుకున్నా. ఇంకా పల్లీలు, పెసరపప్పు, కందిపప్పు, మినప్పప్పు, శనగపప్పు ఇలాంటివన్నీ అదే పావుతోని సగం సగం తీసుకున్నా. ఆ తర్వాత ఇంకా బాదం అయితే 20 దాకా తీసుకున్నా. మంచిగా వేసేసుకొని మంచిగా ఒక 3-4 సార్లు కడుక్కోవాలి, లేకపోతే పిల్లలకి మోషన్స్ అవుతాయి. మా బాబుకి అయితే ఇంకా 2 ఇయర్స్ కావస్తుంది. ఎందుకు నేను చేస్తున్నానంటే ఎప్పుడైనా మనం బయటికి పోయినా కానీ టైం లేనప్పుడు కానీ కొంచెం రవ్వలాగా పట్టి పెట్టుకుంటే అప్పటికప్పుడు వాళ్ళకి మంచిగా వండి పెట్టొచ్చు. 6 to 9 months బేబీస్ కానీ 1 ఇయర్ దాటిన వాళ్ళకి కానీ ఇంకా కొంచెం మెత్తగా పట్టి పెట్టుకోవాలి. మంచిగా కడుక్కున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ అనేది తీసుకోండి. నీట్గా ఒక జల్లి గిన్నెలో ఆ క్లాత్లో వేసి పెట్టుకోండి. వాటర్ అనేది మంచిగా ఉట్టుతుంది. ఉట్టిన తర్వాత నైట్ అంతా ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని ఇంకా మార్నింగ్ లేవగానే కాసేపు అట్లా ఎండకి 1 గంట సేపు ఆరబెట్టుకుంటే ఆ తర్వాత మంచిగా ఎండిపోతుంది. ఇంకా స్మెల్ అనేది కూడా రాదు ఉగ్గు. తనిష్కి చూడండి మంచిగా బాదం అన్ని ఏరుకొని తింటున్నాడు. నేనేమో వాళ్ళ తమ్ముడు కోసం మంచిగా చేసి పెడదామంటే వాడన్నీ బాదం అన్ని ఏరుకొని తినేస్తున్నాడు. సరే మనం ఉగ్గు కోసం రెడీ చేసుకున్నవన్నీ ఒక కడాయి పెట్టుకొని సన్న మంట పైన వేయించుకోవాలి. ఇక్కడ చూడండి నేను సగం వేయించిన తర్వాత మీకు చూపిస్తున్నాను. మనం వేయించేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది. లాస్ట్కి మనం స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు కొంచెం ఓమా, ఒక 4 మిరియాలు వేసుకోవాలి. పిల్లలకి సర్ది ఉన్నా కానీ పోతుంది. ఇక్కడ మీరు ఓమాకు బదులు ఇంకా జీలకర్ర కూడా వాడచ్చు. అన్నీ వేయించేసుకున్న తర్వాత కాసేపు అట్లా పెట్టేయండి. మంచిగా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసి ఉగ్గు రెడీ చేసుకోవాలి. అవి తింటుంటే మంచి టేస్ట్ అనిపిస్తుంది. ఉగ్గు మంచిగా పట్టేసుకున్న తర్వాత నేనైతే రవ్వలాగా పడుతున్నా అని చెప్పిన కదా, కొంచెం రవ్వలాగానే పట్టుకున్నా. ఒక 1.5 స్పూన్ అయితే ఉగ్గు తీసుకున్నా. కొంచెం వాటర్ వేసుకొని కొంచెం లిక్విడ్ లాగా వేసి పెట్టుకోవాలి. ఫస్టే వాటర్ కాగిన తర్వాత ఉగ్గుని అందులో వేసేసుకొని కొంచెం సాల్ట్, కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి, లేకపోతే పిల్లలు చప్పగా ఉంటే తినలేరు కదా. ఇదంతా సన్న మంట పైననే వేసుకోవాలి, లేకపోతే అడుగు అంటుతుంది. నేను ఉగ్గునైతే 2 తీర్లా వేస్తా. అదే ఉగ్గులో కొంచెం రాగి పిండి కూడా కలుపుకొని వేసుకోవచ్చు. మంచిగా తింటారు పిల్లలు. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.